ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు ఎవ్వారం ముందన్న విమర్శలు వీస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికి అష్టకష్టాలు పడ్డ క్యాడర్ వైపు ఇప్పుడు వారు కన్నెత్తి కూడా చూడటం లేదట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దగ్గరుండి కార్యకర్తలను గెలిపించాల్సిన నాయకులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నేతలు తర్జన భర్జన పడుతున్నారట. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని క్యాడర్ గొనుక్కుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంతకీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితికి కారణమేంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43,000 ఓట్లకు పైగా సాధించారు. జగిత్యాలలో బీజేపీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ కొన్ని గ్రామాలు జగిత్యాల పట్టణంలో పలుచోట్ల ఆధిక్యత ప్రదర్శించడం కేడర్లో కొత్త జోష్ నింపింది. ఇక అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది. కోరుట్ల నియోజకవర్గంలోనూ మంచి మెజారిటీనే వచ్చింది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పురోగతిని చూసుకొని తమకు మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డాయి స్థానిక కాషాయ శ్రేణులు. అయితే నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా వ్యవహరిస్తున్నారట. కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్సభ ఎన్నికల సమయంలోనూ తాను నియోజకవర్గానికి తరచుగా వస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని ప్రకటనలు చేశారు. ఆయన ఎంపీ అయ్యాక 1-2 సార్లు తప్ప కోరుట్ల, జగిత్యాల వైపు కన్నెత్తి చూసింది కూడా లేదట. కోరుట్లలో ఉన్న లోకల్ లీడర్లను ఖాతరు చేయడం లేదట. గత ఎన్నికల ముందు అనేక వ్యయ ప్రయాసల కోర్చిన సురభి నవీన్ రావు లాంటి వాళ్లను పట్టించుకోకపోవడంతో పార్టీలో వారు సైలెంట్ అయ్యారట. ఆయన నియోజకవర్గానికి రాకుండా తమకు లోకల్ గా అండగా ఉండే లీడర్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లడంతో కక్కలేక మింగలేక కమలం క్యాడర్ సతమతమవుతోందట. బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగా శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకొని జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని దాదాపు 25% ఓట్లను సాధించింది. కాస్తంత కష్టపడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచే ఛాన్స్ వస్తుందని అంతా భావించారు. జగిత్యాలలో పొలిటికల్ సినారియోను తమకు అనుకూలంగా మార్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ భావించింది. అయితే ఏం జరిగిందో ఏమో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగా శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారట. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనడం లేదట. నియోజకవర్గ నేతలకు, పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా ఒకవేళ కలిసినా ఎడమొఖం పెడమొహం అన్నట్టుగా ఉంటున్నారట. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, తమకేం పట్టనట్టుగా వ్యవహరించడం ఇప్పుడిప్పుడే జగిత్యాలలో బలపడుతున్న కమలం పార్టీకి అడ్డంకిగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోని పెట్టిన ఖర్చులకు శ్రావణి లెక్కలు చూపలేదని అడగడం వల్లనే ఇలా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారట కాషాయ కార్యకర్తలు. అదేం కాదు, ఎంపీ అరవింద్ తో తేడా రావడం, ఆయన పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో తనకు ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వడం వల్లనే శ్రావణి పార్టీకి దూరమయ్యారనే టాక్ కూడా నడుస్తోందట. గత ఏడాదిన్నరగా ఇలా టచ్ మీ నాట్ అన్నట్టు సాగిన వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగిందట. ఇన్నాళ్లు జగిత్యాల్లోనే నివాసం ఉన్న శ్రావణి సడన్ గా ఇక్కడి నుంచి హైదరాబాద్ మకాం మార్చడంతో ఏం జరుగుతుందో క్యాడర్ కు అంతుపట్టడం లేదట. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటా మోటా నాయకులకు ఇది మింగుడు పడటం లేదట. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూరం జరగడంపై జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇక రాణి రుద్రమదేవి అనూహ్యంగా సిరిసిల్ల నుండి బీజేపీ టికెట్ దక్కించుకుని ఎన్నికల సమయంలో ఎన్నెన్నో మాటలు చెప్పారు. సిరిసిల్లాలోనే స్థానికంగా నివాసం ఉంటానని, ఏ సమస్య వచ్చినా తానే ముందుండి కొట్లాడుతానని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకున్నారు. అప్పటి వరకు సిరిసిల్ల బీజేపీ టికెట్ తమకే అనుకున్న నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ నుండి జంప్ అయిపోయారు. ఇప్పుడు వారు లేరు, పోటీ చేసిన వారు లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరో తెలియని పరిస్థితి కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందట. రాణి రుద్రమదేవి ఎన్నికల్లో ఓటమి తర్వాత సిరిసిల్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో బీజేపీ క్యాడర్ తమకి సమస్యలు వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకే వెళ్లాల్సి వస్తోందట. మరి ఆ 3 సెగ్మెంట్స్ లో పార్టీ క్యాడర్ ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కు బీజేపీ పెద్దలు ఎలా సంసిద్ధం చేస్తారో చూడాలి మరి.